ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ಹೋದ ಕಡೆಯೆಲ್ಲ ಬಹಳ ಸುಳ್ಳುಗಳನ್ನು ಹೇಳ್ತಾರೆ. ಬಹುಶಃ ನನ್ನ ರಾಜಕೀಯ ಜೀವನದಲ್ಲಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರಷ್ಟು ಸುಳ್ಳು ಹೇಳಿದಂತ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಸ್ವತಂತ್ರ ಭಾರತದಲ್ಲಿ ಯಾವ ಪ್ರಧಾನಮಂತ್ರಿನೂ ಕೂಡ ಬಂದಿರಲಿಲ್ಲ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನನ್ನ ಅನಿಸಿಕೆ. ప్రధానమంత్రులు ఎక్కువ అబద్ధాలు ఆడతారు. నా రాజకీయ చరిత్రలో ఒక ప్రధానిగా ఇంత ఎక్కువ రీతిగా అబద్ధాలు చెప్పేట్ల ప్రధాని నేను ఎప్పుడూ చూడలేదు, ఇప్పుడు చూడలేదు, ముందు కూడా చూడలేదు అని చెప్పే మాట నేను చెప్తున్నాను. ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಕಿವಿಗೆ ಹೂವು ಮುಡಿಸ್ತಕ್ಕಂಥ, ತಲೆಗೆ ಮಕ್ಕಳು ಟೋಪ ಹಾಕ್ತಕ್ಕಂಥ ಪ್ರಯತ್ನವನ್ನ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವರು ಎಲ್ಲ ರೀತಿಯ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆದರೆ ತೆಲಂಗಾಣದ ಜನ ನನಗೆ ಗೊತ್ತಿದೆ, ರಾಜಕೀಯವಾಗಿ ಬುದ್ಧಿವಂತರಿದ್ದಾರೆ, ಅವರ ಮಾತುಗಳಿಗೆ ಮರಳೋದಲ್ಲ ಅಂತಕ್ಕಂಥದ್ದು ನನ್ನ ಸ್ಪಷ್ಟ ತಿಳಿವಳಿಕೆ. ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి చెవులో పూ పెట్టేది, మక్బల్ టోపీ పెట్టేదానికి అన్ని రకాలుగా తయారుగా వస్తారు. నాకు నమ్మకం ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవేమిటిని లెక్కించలే, వాళ్ళకి సరైన రీతిగా ఉత్తరం ఇస్తారని చెప్పి ఆ నమ్మకం నాకుంది. ಅವರು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಆದ ಮೇಲೆ ಈ ದೇಶ ಆರ್ಥಿಕವಾಗಿ ದಿವಾಳಿಯಾಗಿದೆ. వాళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశము ఆర్థిక పరిస్థితుల్లో చాలా కించపరిచింది, దివాళీ అయిపోయింది అని నేను చెప్తా ఉన్నాను.